నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు ఆయన, నీ కుటుంబంలో మంచి శాంతిని ఇస్తాడు ఆయన, నీ బిడ్డల చదువులో అభివృద్ధి చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సన్నిధిలో కొంచెం సేపు ప్రయాసపడితే ఆ ప్రయాస ఊరికినే పోదు. దానికి మన బిడ్డలకు మనకు తరతరాలుగా ప్రభు దీవిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎక్కడ చూసుకుంటాడో మందిరంలో చూసుకుంటాడు. ఇంటికాడండి ప్రభు చూసుకుంటాడంటే చూసుకోవడం ఆయన. అందుకొరకే దేవుడు మందిరం కట్టాడు. అందుకొరకే దేవుని ఆరాధించడానికి పరుగులు రావాలి. చాలా మంది ఎప్పుడు వస్తారు తెలుసండి? సర్వము కోల్పోయిన తర్వాత వస్తారు, సర్వం పోగొట్టుకున్న తర్వాత వస్తారు. అది కాదని ఇది కాదని అది సర్వం కోల్పోయిన తర్వాత వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడండి. ఆయన జీవితంలో సమస్యలు ఎక్కువైపోయి, కష్టాలు ఎక్కువైపోయి, అప్పుడే దుబాయ్ నుంచి వచ్చాడు. నష్టం మీద నష్టం, కష్టం మీద కష్టం ఎక్కువైపోతుంటే అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తున్నాడు, కానీ దేవుని మీద సరిగ్గా ఆధారపడట్లేదు, దేవుని మంది మీద సరిగ్గా ఆధారపడట్లేదు. అతని జీవితంలో కష్టాలు ఎక్కువైపోయి, ఏంటో ఈ బాధలు ఎక్కువైపోయి అని చెప్పేసి ఏం చేశాడంటే, ఒకరోజు ఒక ఎవరు అన్నాడంటే, నీ ఇంట్లో ఏం దోషముండరా, కాబట్టి అందుకే ఈ బాధలు ఎక్కువైపోతున్నాయని చెప్తే ఎవరో దగ్గర సిద్ధాంత దగ్గరికి వెళ్ళాడు. ఆయన నుంచి ఈ గోడ బాగా ఇంటికి వెళ్తారు అన్నాడు. వెంటనే ఈ గోడ పీకేయాలి. ఇమీడియట్గా మంగళ రోజు గోడ పీకేయాడు. ఆ పక్కన తోడు అక్కడికి పెట్టి అది తీసి పక్కన పెట్టాలి. వెంటనే ఈ కిటికీ ఎక్కడా దాన్ని ఎక్కడా మొత్తం మార్చేసాడు. హల్లెలూయా. అది పెంకిసాలగా ఉంటుంది. పూర్వకాలం ఉన్నటువంటి పెంకిళ్ళు, ఆ ఇంటికి మధ్యలో గోడ లేవు అన్నారంట. ఈ గోడ కూడా పీకే ఇక్కడ అన్నాడు. మొత్తం పీకేయడం అన్ని పీకేయడం. హల్లెలూయా. మొత్తం పీకేయడండి. 2 నెలలు అయింది. ఇంకా ఎక్కువైపోయింది సమస్య. నేను నాకు బాగా ఏంటంటే, ముందు ఒక జాతి ప్లాన్ ఎంచుకుంటారు కదండి. ఇంకొక ఆయన వచ్చి ఇలా కట్టండి అలా కట్టండి, ఆయన కట్టింది ఈయన ఒప్పుకోడు, ఈయన కట్టింది ఆయన ఒప్పుకోడు. మనకి ఏదన్నా ముందు అనుకోకుండా ఏదైనా జరిగిందని ఎవరికైనా పిల్లలు కొట్లో పోవాలనుకో, వెంటనే ఏదో మనకు సంభవించినది, వెంటనే దీన్ని పరిష్కారం చేసుకోవాలి అంటే వారు ఏదో చెప్తే అదే చేస్తారు. ఇలాగే మొత్తం జీవితం అంతా కూడా ఏం చేసి తెలుసండి, నష్టం తెచ్చుకున్నాడు, కష్టాలు పాలైపోయాడు, చివరికి 2 ఎకరాలు పొలం చేసుకున్నాడు. జీవితంలో అన్నీ కోల్పోయాడు. ఏం జీవితం మాట అన్నీ కోల్పోయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చాడు. ఉన్నంతసేపు ఎవరు రాలేదు, డబ్బులు ఖర్చు పెట్టేసుకోవాలి, అపస్రావం కలిగిస్తే మొత్తం వ్యయం చేసుకుని మొత్తం ఖర్చు పెట్టేసుకున్నాక ఆ వైద్యుడు కాదు, ఈ వైద్యుడు కాదు నాకు. ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వచ్చి చివరిలో వచ్చిందంట, శక్తి లేని టైంలో, బలహీన టైంలో, ఓపిక లేని టైంలో యేసుప్రభు వస్త్రాన్ని ముట్టుకుంటే చాలని పురుషుడు బాగుపడ్డారు కదా. యేసు దగ్గరికి వస్తే ఎవరైనా బాగుపడవలసిందే కదా. ఈ వ్యక్తి పరిస్థితి ఎలా బాగుపడుతుంది స్తోత్రం. చివరకు ఇల్లమ్మ ఎందుకు రాగలిగిందంటే, అన్న ఆ రిజిస్ట్రేషన్ అవడానికి సంతకాలు కూడా పెడండి. ఒకదాని మీద ఒకటి చాలా భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోతే చివరికి దేవుని దగ్గరికి వచ్చి ఇదిగో తనకు జరిగిందంతా కూడా చెప్పాడు. నేను అన్నా, మీరు ఎవరి మీద ఆధారపడకండి, దేవుని మీద ఆధారపడండి, ప్రభు నీకు సహాయం చేస్తానండి. ఆ రోజు నుంచి క్రమం తగ్గకుండా ప్రార్థనకు వచ్చాడు. దేవుని మీద ఆధారపడడం మానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేసిన చెప్తున్నా, సంవత్సరము తిరిగి రాకుండే ఏ సమస్యలు అయితే ఉన్నాడో ఆ సమస్యలన్నిటి నుండి దేవుడు విడుదలిచ్చాడు. ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు, ఎన్నో వ్యాధ పడ్డాడు, ఇల్లు రిజిస్ట్రేషన్ దేవుడు చేయించాడు, పని దేవుడు చేయించాడు. ఈ రోజు ఒక అద్భుతమైన షాప్ పెట్టుకుని పని చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చాడో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో, ఎప్పుడైతే దేవుని మందిరంలో కూర్చున్నాడో, దేవుని స్తోత్రం చేయడం, ప్రార్థించడం మొదలు పెట్టాడో, ఆ జీవితంలో మార్పులు కలుగుతున్నాయి. అందుకని మందిరానికి రావాలా, నీకే కష్టమన్నా కష్టం బయటికి రావాలా, ధైర్యంతో చెప్పాలా, సంఘంతో చెప్పాలా, ప్రార్థన చేయగలిగితే ఆయన ఏ పరిస్థితులైనా విడుదల నుంచి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాడు. అందుకని ఇక్కడ చూస్తుంటాడు,
ఆమె చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంత్రులు అంట, ఆయన అంట, మీకు చాలాసార్లు చెప్తున్నాం, సమయానికి వచ్చేది. ఇప్పుడు సమయానికి ఎందుకు వచ్చేయాలంటే అప్పుడు మనం లేట్ ఎందుకు చేయకూడదు అంటే లేట్ మందిరానికి ఎందుకు లేట్ అవ్వకూడదు అంటే ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మంచులంతా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వెళ్ళారా, మందిరానికి ఎందుకు త్వరగా వచ్చేయాలంటే అండి, ఇదిగో దేవుడి దూతలంటే మనకంటే ముందు వచ్చేస్తారు. ప్రభు పంపిస్తాడు, నా బిడ్డలు వస్తారు, వారిని మీరు స్వస్థపరచాలి, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, వారి సమస్యలు ఉన్నాయి పట్టిన తీసుకురావాలని దేవుడి సన్నిధానంలోనికి దేవుడి దూతలు ఆయన ఆత్మ ముందే వచ్చి సంచారం చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న వాది చెప్తాను చూడండి. గతస్థపూర్ణ దగ్గర ఒక వ్యక్తి కడుపు కారణం చేత ముందు ఎవడు దిగుతాడో ఎవడు దిగుతాడో వాడికి బాగుపడా, దిగుడు బాగుపడతాడు, వెనకాల వచ్చినడికి బాగు లేదు. ఇది కూడా అంతే అండి. దేవుని మందికి ఎందుకు రావాలంటే నువ్వు ముందు వచ్చి కూర్చుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దేవుని దూత నీకు తాకిడి చేస్తాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన సన్నిధి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చి ప్రభువా ప్రభు అని పిలిస్తే ఏం ఉపయోగం ఉండదు. అందుకనే సమయాలకు ముందుగా వస్తే ఆయన దూత నిన్ను తాకుతుంది, ఆయన ఆత్మని తాకుతుంది, ఆయన శక్తిలోకి వస్తుంది, నువ్వు బలమైన వాడుగా మారుతావు. హల్లెలూయా. కాబట్టి పరుగున ఎందరికడేసి చెత్తపడి రాగలిగిన స్థితి మనకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఎప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడ చూసుకుంటాడో మందిరంలో చూసుకుంటాడు. ఆయన చూసుకునే దేవుడు అయి ఉన్నాడు, ఆయన స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నాడు, ఆయన బాగు చేసే దేవుడు అయి ఉన్నాడు. అయితే దేవుడు మనం చూసుకోవాలంటే, దేవుడు మనల్ని పట్టించుకోవాలంటే, దేవుడు మనకు సహాయం చేయాలంటే, దేవుడు మనల్ని బాగు చేయాలంటే, దేవుడు మనకున్న ప్రతి పరిస్థితుల్ని విడుదలవ్వాలంటే అబ్రహాం ఏం చేశాడు, మనం ఏం చేయాలి? అబ్రహాముని ఊరికి దేవుడు చూసుకున్నాడా? లేదు. అబ్రహాం ఏం చేశాడు? ఏం చేశాడంటే 3 విషయాలు చెప్తాను మీకు, జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండంలో 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు చూసుకున్నాడు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ అబ్రహాము తన జీవితంలో పోగొట్టుకోకుండా దేవుడు చూసుకున్నాడు. తన బిడ్డను కోల్పోవలసిన పరిస్థితిని దేవుడు పోగొట్టుకోకుండా చూశాడు. ఈ రోజు నీ జీవితములలో ఏదో పోగొట్టుకున్నావు, అది పొలమైనా, ఇల్లైనా, ఆస్తైనా, ఏదైనా, ఆరోగ్యమైనా, ఏది పోగొట్టుకున్నావో అది దేవుడు మరలా నీకు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ దేవుడు తిరిగిస్తాడు నీకు. ఆయన తిరిగి ఇవ్వాలంటే నువ్వు పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఒకవేళ ఉన్నావేమో, ఇంకా చివరి గడియలలో ఉన్నావేమో, చివరి క్షణాలలో ఉన్నావేమో, ఇంకా సంతకాలు చేయవలసిన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఆ దేవుడు చూసుకుని ఆ పరిస్థితుల్లో నుండి కూడా నేను పోగొట్టుకోకుండా దేవుడు చూసుకుంటాడు. చూసుకోవాలంటే అబ్రహాం ఏం చేశాడో మనం ఏం చేయాలో ఒక 3 మాటలు మీకు తొందరగా చెప్పి చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 22వ అధ్యాయము 2వ వాక్యం ఒకసారి చదువుతాం. అప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి తన కుమారుడు ఇస్సాకుని వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఆ మాట దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. మొదటి మాట ఏం తెలుసండి, దేవుడు చెప్పిన మాట చేశాడు. చెప్పండి, అసలు ఏం చేశాడు? అబ్రహాం తీసుకోలేదండి, ఆయన మాట చెప్పేసినంత ఈజీ కదండి. దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం ఎక్కడికి వెళ్ళాడు? పర్వతం మీద. కానీ దేవుని మాట విన్నాడు. దేవుని మాట వినడమే కాదండి, మాట ఏదైతే చెప్పాడో అదే ప్రకారంగా దేవుడు చేస్తాడు. అందుకనే తన జీవితంలో పోగొట్టుకోకుండా చూస్తున్నాడు.
ఈరోజు దేవుడు చెప్పిన మాట మనం వినకుండా ప్రభువా అది చూసి ఇది చూసుకోమంటే అది వర్కౌట్ అవ్వదు. ఒకటి, దేవుడు చెప్పింది చేయాలి. రెండు, దైవ జనులు చెప్పింది చేయాలి. చెప్పండి. ఒకటి, దేవుడు చెప్పింది చేయాలి. రెండు, సేవకుడు చెప్పింది చెయ్యాలి. మనిషి ఈరోజు రెండు చేయాలి. మన సొంత ఆలోచన మన సొంతం. ఇప్పుడు మాట చెప్పండి, దేవుడు ఉంటారా? అంజులు ఉన్నారనుకోండి, ఏదైనా చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? అమ్మా అందులో మాట చెప్తారు. ఎవరికి పేరు అంటారు, ఎవరి దగ్గరికి వెళ్తారు? చెప్పండి. ఓకే, మరి సిగ్గుపడకండి. ఒకరి దగ్గరికి కొంత దగ్గరికి వెళ్తారు కదండి. ఇల్లుకి శంకుస్థాపన చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్తారు? కొంత దగ్గర. ఓపెనింగ్ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్తారు? ఓకే, అన్నింటికి వాళ్ళు ఆయన మాట చదవదాక ఆయన చెప్పింది చేస్తారు. లేకపోతే ఇప్పుడు మరి క్రైస్తవులకి పొందులు గారు ఎవరు? అమ్మా మాస్టర్ గారు క్రైస్తవులు పొందులు ఎవరు? మరి ఈరోజు క్రైస్తవులు కూడా పొందుల దగ్గరికి వెళ్తున్నారు కదండి. వెళ్ళేవాళ్ళు వాడు రోజు సేవ చేయడం రోజు ఏదో సందర్భం పొందుల దగ్గరికి వెళ్తే పొందులు గారు నోట్లో సిగరెట్ కాలేసుకుని అలా కూర్చోండి. చెప్పండి. నోట్లో సిగరెట్ పెట్టుకుని కాలేసుకుని కూర్చున్నాడు. నేను నోట్లో పెట్టుకున్నాడు వెళ్ళాడు. నాకు అర్థమైంది ఏంటంటే, తాగి సిగరెట్ కాల్చి లోకంలో జీవిస్తూ ఆయన తాగుతున్నా జీవిస్తున్నా ఆ పంతుల దగ్గరికి వీళ్ళ వెళ్ళి ఆయన చెప్పిందే చేస్తూ ఉంటే, పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని మీద ఆధారపడి ప్రభు పనిలో నమ్మకంగా ఉండి మరొక దైవజనుడు అనేవాడు ఒకడు మనకు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకుని ఆయన ఏం చెప్తే అది చేస్తే ఒక లోకంలో అపరిశుద్ధంగా ఉన్న వ్యక్తుల వలన అంత వేరు కలిగితే పరిశుద్ధంగా ఉన్న సేవకుల వలన నీకు ఎంత వేరు కలిగిందో ఒకసారి ఆలోచించే దేవుడి బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు మీకు అర్థమవుతే స్తోత్రం చెప్తా. దేవుడు చెప్పింది చేయాలి, సేవకుడు చెప్పింది చేయాలి. సంగమా, ఈరోజు ఒక పని చేసినా, ఒక ఉద్యోగం చేసినా, ఒక వ్యాపారం చేసినా, ఒక పని చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా దేవుని సేవకుడి యొక్క ఆలోచన లేకుండా, ఆయన ప్రార్థన లేకుండా ఒక్కడు కూడా వెళ్ళిపోతాడు. సంఘం నేర్చుకోవాలి. మనకు అంత అయిపోయిన తర్వాత వచ్చి ఏం చెప్తారండి? చెప్పండి. ఈలోపు పాస్టర్ గారు ఎక్కడో డేట్ ఇచ్చేస్తారు, అలాంటి చోట డేట్ ఇచ్చేస్తారు. ఆ డేట్ ఇచ్చిన రేపు అనగా ఇది ఆలోచన అంటారు, అయ్యారు రేపు వద్దు రావాలండి అని చెప్తారు. అదేంటమ్మా మరి నేను అక్కడ ఎలా ఉంటే అంత ఇబ్బంది తెలుస్తుంది. దైవజనులు జ్యోతిబాబు గారు ఉన్నారు కదా, మాకు ఆయన ఆత్మ నాయకుడిగా ఉంటారు. ఇవాళ మా అమ్మాయి బర్త్డే అండి, ఎవరిని వెళ్ళారంటే అమ్మ నాకు ఈరోజు ఖాళీ లేదు అని అంటాడు. నిజంగా నాకు ఈరోజు ఖాళీ ఉండదు. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, అయ్యారు మీరు ఏ రోజు పెడతారో ఆ రోజు మా అబ్బాయి బర్త్డే అండి, మేము ఆ రోజే ప్రార్థన పెట్టుకుంటాం, ఆ రోజు చేసుకుంటాం. లేదండి మా అబ్బాయి పుట్టిన రోజునే పెట్టాలండి. మరి పెట్టాలంటే ముందు చెప్పాలి కదా. అమ్మ ఎవరికి నేను విమర్శలు చెప్తుంది, దైవజనుడికి చెప్పడంలో ఆయన మాట చేయడంలో సంఘం నేర్చుకున్నప్పుడు నీకు దీవెన కలుగుతుంది. హల్లెలూయా. దైవజనుడు నీ దగ్గరకు, నీ కుటుంబం దగ్గరకు హృదయపూర్వకంగా రావాలి, సంతోషంగా రావాలి, హ్యాపీగా రావాలి. అలాగ వచ్చిన రోజున నీకు దీవెన సమృద్ధిగా కలిగింది. హల్లెలూయా. అందుకనే
దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు. ఈరోజు దేవుని చెప్పిన మాట మనం చేస్తే మనకు కావలసినవన్నీ దేవుడు చూసుకుంటాడు. రెండోది, దైవజనుడు చెప్పినట్టుగా మనం వెళ్ళగలిగితే దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో మేము ఇదే నేర్పాము. ప్రతి ఒక్కరు ఏ కార్యక్రమం జరిగినా ముందు పాస్టర్ దగ్గరికి వస్తారు. వచ్చి అడుగుతారు, అయ్యా మా ఇంట్లో ఈ కార్యం ఏ రోజు పెడతారు, ఆ రోజు మాకు శుభం. ఏ రోజు జరిగిస్తారో ఆ రోజు మాకు మంచిది. మీరు ఎలా అంటే అలాగండి, మీరు ఏం చేస్తారేనండి. మీ మాట కాదని మేము ఎవరికి వెళ్ళమని చెప్తారు. వెనకనే వారి కుటుంబాలు బాగున్నాయి, వారి కుటుంబాలు దీవెనకరంగా ఉన్నాయి. నేను ప్రేమతో మీకు చెప్తున్నానమ్మా, లోకంలో ఉన్న వ్యక్తికి వేరే వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ క్రైస్తవుడే రెండు తలంపుల మధ్యలో ఉంటారు. ఆ రకంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా దీవెనకరంగా మారడు. ప్రభువు అనుకుంటాడు, ముందు ఆ దగ్గరికి వెళ్ళొచ్చాడు కదా, నేను ఇది చూసుకుంటాను, వాళ్ళు చూసుకుంటారు అని వేస్తాను. కాబట్టి అట్టి స్థితి మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు తనతో చెప్పిన చోటికి అబ్రహాము వెళ్ళిన కారణం బట్టి, ఆయన మాట వినడం కారణం బట్టి, ఆయన చెప్పింది చేసిన కారణం బట్టి అబ్రహాము పక్షంగా దేవుడు నిలబడి ఆయన కొడుకును పోగొట్టుకోకుండా దేవుడు చూసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక రెండో మాటకి మనం వస్తే అదే 22వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 5వ వచనం చూద్దాం. అమ్మా, తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు మేము వచ్చేదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట ఏంటంటే, మేము వెళ్ళి మేము వస్తాం, మేము వెళ్ళి వస్తాం. ఇక్కడ అబ్రహాము తన పని వారితో చెప్తున్న ఒక మాట, అద్భుతమైన మాట. పైకి వెళ్ళి బలిచ్చి వస్తాం అంటే అబ్రహాము ఏమన్నా తెలుసా, నేను పైకి వెళ్ళి మళ్ళా తిరిగి వస్తాను అన్నారు. ఎందుకంటే కొడుకుని బలిచ్చేస్తే ఎంతమంది ఉంటారండి? ఒక్కడే కదా. ఎదుగుతున్న వారు ఎంతమంది? ఇద్దరు. కావలసిన వారు ఎంతమంది? ఒక్కరు. కానీ ఇక్కడ అబ్రహాం చెప్తున్న మాట ఏంటంటే, మేము వెళ్ళి వస్తాము అంటే అబ్రహాము దేవుని ఎంత నమ్మాడంటే, అబ్రహాము దేవుడు అంటే ఎంత విశ్వాసం అంటే చాలా నమ్మకమైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంతో మాట్లాడడం అబ్రహాం. రెండో మాట ఏం తెలుసండి, అబ్రహాము దేవుడు పోగొట్టుకున్న చూసుకోవడానికి రెండవ కారణం ఏంటో తెలుసండి, అబ్రహాము విశ్వాసంతో మాట్లాడటం, అబ్రహాము విశ్వాసముతో పలకటం, అబ్రహాము విశ్వాసముతో నడవడం, అబ్రహాము విశ్వాసములో ప్రయాణం చేయటం. ఈరోజు దేవుని మందిరంకి వస్తున్న నీవు దేవుని పట్ల నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా? దేవుని మందిరానికి వెళ్తున్నామండి, మేము ఆరోగ్యంగా తిరిగి వస్తామని నమ్మాలి. దేవుని మందిరానికి వెళ్తున్నామండి, దేవుని ఆశీర్వాదం తిరిగి వస్తామని నమ్మాలి. దేవుని మందిరానికి వెళ్తున్నామండి, దేవుడు తన హస్తాలతో మమ్మల్ని కొడతామని నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్మి ఆయన దగ్గరికి వస్తామో, విశ్వాసంతో మాట్లాడతామో, అది దేవుడు మనకు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు ఒక మాట నేర్చుకోండి, విశ్వాసంతో పలకటం. అది లేదు కానీ ఉందని చెప్పండి, అది అవదని చెప్పండి. మాట్లాడడం, టాకింగ్, యువర్ టాకింగ్ పవర్ ఇస్. దేవుని యొక్క విశ్వాసంలో మీ ఫెయిత్ అనేది బహు శక్తివంతంగా మారాలి. అది చెప్పగలిగితే మీ జీవితంలో అలాగ దేవుడు జరిగిస్తాడు. ఆమేన్.